పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు తెలంగాణ భీముడు మా అన్న గంగుల కమలాకర్ అన్న గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు 2001 నుంచి కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న యువ నాయకుడు జీవి రామకృష్ణారావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు హుజూరాబాద్ సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు కోరుట్ల ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్నగారు ఎల్ రమణ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు నిన్ననే మరి ఇప్పటిదాకా తన మాటతో పాటతో మిమ్మల్ని ఉరుతొలగించిన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రవిశంకర్ అన్న గారు, నిన్ననే పాదయాత్రతో గోదావరి ఎండిపోతున్నది, మరి ఈ ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతున్నదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఎర్రటి ఎండల్లో కూడా మరి 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే విధంగా పెద్దలు కేసీఆర్ గారికి విన్నవించుకుందామని చెప్పి 100 మందితో పాదయాత్ర చేసిన గౌరవ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు మంత్రిని మాజీ ఎమ్మెల్యే సోదరులు పుట్టా మధుకర్ గారు, గౌరవనీయులైన మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తమ్ముడు బాల్కా సుమన్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు, గౌరవనీయులైన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవనీయులైన మన జిల్లా పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తోట ఆగయ్య గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైన శ్రీ విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయులు రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు కర్రా శ్రీహరి గారు, పెద్దలు మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రవీందర్రావు గారు, మాన్యులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చూడలే వెనకాల కూర్చున్నారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ రవీందర్రావు గారు, గౌరవనీయులు మరి మన విద్యార్థి విభాగం అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు తమ్ముడు రాకేష్ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి తుల ఉమా గారు, అదేవిధంగా గౌరవనీయులు భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి వర్షిణి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి మన అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి విజయ్ గారు, కార్పొరేషన్ల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కోలేటి దామోదర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా సెస్ చైర్మన్ రామారావు గారు, ఇంకా కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారికి, ఇంకా అదేవిధంగా తమ్ముడు రవీందర్ రెడ్డి గారు, పొన్నం అనిల్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పేరున గౌరవనీయులైన జిల్లా పరిషత్ సభ్యులు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, పేరున ఉద్యమకారులు అందరూ కూడా ఉన్నారు. పేరున మీ అందరికీ వేదిక ముందున్న మా ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు మా అన్న బండా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న పులిబిడ్డలైన కరీంనగర్ అన్నదమ్ములకు, రాణి రుద్రమ్మకు, చిట్యాల ఐలమ్మకు వారసురాలైన మా ఆడబిడ్డలకు, పేరున పత్రికా మిత్రులకు, నేను కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చినా కొంతమందికి ఇంటర్వ్యూలు ఇయ్యలే, భాస్కర్ అన్న తిట్టుకుంటున్నాడు, భాస్కర్ అన్నతో పాటు మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరున హుస్నాబాద్ మా సతీష్ అన్న ఒక చెప్తా
చెప్తా లెక్క తీసుకున్నాం. ఎవరెవరు ఎంతమంది వచ్చారో లెక్క తీసుకున్నాం. హుస్నా